హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. భారత స్వాతంత్ర పోరాటాన్ని నిర్మించారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. సుప్రసిద్ధ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్నట్లు కొంతమంది ఇంటి పేరో ఊరికొక్క వీధి పేరో కాదు గాంధీ. కరెన్సీ నోట్ల మీద నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ అంతకన్నా కాదు. భరతమాత తలరాతను మార్చిన విధాత గాంధీ. తరతరాల యమయాతన తీర్చిన వరదాత గాంధీ. గాంధీజీ చరిత్ర అపురూపం. సిరివెన్నెల మాటల్లోనే చెబితే కర్మయోగమే జన్మంతా, ధర్మక్షేత్రమే బ్రతుకంతా. సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి, తూర్పు తెలరని నడిరాత్రికి స్వేచ్ఛాబానుడి ప్రభాత కాంతి. పదవులు కోరని పావనమూర్తి, హృదయాలేలిన చక్రవర్తి. గాంధీజీ బాల్యం. గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గుజరాత్ రాష్ట్రంలోని కాఠియావాడ్ జిల్లా పోర్బందర్ గ్రామంలో 1869 అక్టోబర్ 2న కరమ్చంద్ గాంధీ, పుత్లీబాయి దంపతులకు ఆయన జన్మించారు. గాంధీజీ తండ్రి పోర్బందర్ సంస్థానంలో ఒక దివాన్గా పనిచేసేవారు. తల్లి హిందూ సంప్రదాయాలను పాటించే వ్యక్తి. చదువులో గాంధీజీ చురుకైన విద్యార్థి కారు. ఈ విషయాన్ని తన ఆత్మకథ సత్యంతో నా ప్రయోగంలో స్వయంగా ఆయన తెలిపారు. తరగతి గదిలో ఎక్కువ సిగ్గుపడుతూ ఆయన వెనుక వరుసలో కూర్చునేవారట. గాంధీజీ ప్రాథమిక విద్య రాజ్కోట్లో, ఉన్నత విద్య కాఠియావాడ్లో పూర్తి చేశారు. అనంతరం ఉన్నత చదువుల నిమిత్తం దక్షిణాఫ్రికా వెళ్లారు. తెల్లవారిపై మొట్టమొదటిసారిగా తిరుగుబాటు అక్కడి నుంచే మొదలుపెట్టారు. వర్ణ వివక్షపై గాంధీజీ చేసిన ఆ పోరాటం దక్షిణాఫ్రికాలోని నల్లవారిలో ఆత్మవిశ్వాసం పెంచింది. ఆ పోరాటం అంతటితో ఆపేది కాదని గాంధీజీకి అక్కడే అర్థమైంది. 1915 జనవరి 9న భారత్ తిరిగొచ్చి స్వాతంత్రోద్యమ కథన రంగంలోకి దూకారు. యావత్ దేశాన్ని ఏకదాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్రం సిద్ధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో అనేక ఉద్యమాలను నడిపించారు. గాంధీజీ నడిపిన ముఖ్యమైన పోరాటాలు: మొదటిది సత్యాగ్రహం. సత్యాగ్రహం అంటే సత్యం కోసం జరిపే పోరాటం. అహింస మూలధర్మంగా, సహాయ నిరాకరణ, ఉపవాస దీక్ష ఆయుధాలుగా ప్రపంచానికి ఈ పోరాటాన్ని పరిచయం చేశారు గాంధీజీ. దక్షిణాఫ్రికా గడ్డపైనే ఈ పోరాటాన్ని ప్రారంభించారు. అనంతరం ఇది భారత స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. ట్రాన్స్వాల్ ప్రావిన్స్లో ఉండే ఆసియాకు చెందిన పురుషులంతా వేలిముద్రలు ఇచ్చి ఓ పాస్ను తప్పనిసరిగా తీసుకెళ్లేలా దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ పాలకులు 1906లో చట్టం చేశారు. దీనికి నిరసనగా గాంధీజీ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. నూతన చట్టాన్ని ఉల్లంఘించాలని, శిక్షలకైనా సిద్ధపడాలని భారతీయులకు గాంధీజీ పిలుపునిచ్చారు. భారతీయుల వివాహాలను గుర్తించడానికి ప్రభుత్వం నిరాకరించింది. వలస వచ్చిన భారతీయులపై పన్నుభారం మోపింది. దీంతో 1913 నాటికి గాంధీజీ సత్యాగ్రహాన్ని తీవ్రం చేశారు. సత్యాగ్రహం 7 ఏళ్ల పాటు కొనసాగింది. వేలాది మంది భారతీయులు జైలుకెళ్లారు. శాంతియుత నిరసన చేపడుతున్న వారిపై ప్రభుత్వం దాడులు చేయడంపై ప్రజల నుంచి తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. పన్నుల భారాన్ని తగ్గించి భారతీయుల వివాహాలను గుర్తించింది. ట్రాన్స్వాల్ ప్రాంతంలో భారతీయులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం కలిగింది. ఇక రెండవది చంపారన్ ఉద్యమం. గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగొచ్చే సమయానికి బీహార్లోని చంపారన్ ప్రాంతంలో బ్రిటిష్ పాలకులు రైతులతో బలవంతంగా నీలిమందు సాగు చేయిస్తున్నారు. దీన్ని రైతులు తక్కువ ధరకే విక్రయిస్తుండేవారు. కరువు పరిస్థితులు, పన్నుల భారం కారణంగా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ సమస్యపై దృష్టి సారించిన గాంధీజీ 1917 ఏప్రిల్లో చంపారన్ చేరుకున్నారు. అహింసాయుత మార్గంలో పోరాటాన్ని ప్రారంభించారు. దీంతో బ్రిటిష్ భూస్వాములు వెనక్కి తగ్గారు. ఆ సమయంలో రైతులు తమ పక్షాన నిలిచిన గాంధీజీని మహాత్ముడిగా సంబోధించారు.
ఇప్పటి వరకు మహాత్మా గాంధీజీ జీవితంలో చేసిన ఎన్నో విశేషాల గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 2వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ 2వ ప్రధానమంత్రి, భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అతను 1920లో భారత స్వాతంత్రోద్యమంలో తన స్నేహితుడు నితిన్ ఎస్లావత్తో కలిసి చేరాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తర్వాత జవహర్లాల్ నెహ్రూకు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అతను భారతదేశ ప్రభుత్వంలో చేరి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా, తర్వాత హోంమంత్రిగానే కాక ఇతర బాధ్యతలను కూడా చేపట్టాడు. శాస్త్రి నెహ్రూకి విధేయుడు. శాస్త్రి వారణాసిలోని రామ్నగర్లో తన తల్లి తరపున తాతగారింట కాయస్థ హిందూ కుటుంబంలో 1904 అక్టోబర్ 2న జన్మించారు. హీనా ఖాన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె ఇండియన్ ఐడల్లో కంటెస్టెంట్గా పాల్గొని ఏ రిష్తా క్యా कहलाता है, కసోటీ జిందగీకే ధారావాహికల్లో నటించిన మంచి గుర్తింపు దక్కించుకుంది. హీనా ఖాన్ 1987 అక్టోబర్ 2న శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్లో జన్మించారు. ఖాన్ సోనీ టీవీ యొక్క సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ కోసం ఆడిషన్ చేయబడింది. అక్కడ ఆమె 2008లో టాప్ 30లో చేరింది. తర్వాత ఢిల్లీలో ఆమె కళాశాల చదువుతున్న సమయంలో ఖాన్ ఏ రిష్తా క్యా कहलाता है కోసం ఆడిషన్లో పాల్గొనగా ఆమె స్నేహితులు ఆమెను బలవంతం చేసి ఎంపిక చేసుకున్నారు. దానికోసం ఆమె ముంబైకు వెళ్ళి 2009లో టెలివిజన్లోకి ప్రవేశించింది. ఆమె అక్షర సింగానియాగా సుదీర్ఘకాలం నడుస్తున్న భారతీయ సోప్ ఒపెరాలో ఒకదానిలో నటించింది. కృష్ణ కుమార్ మీనన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన హిందీ సినిమాలతో పాటు గుజరాతీ, తమిళం, మరాఠీ, తెలుగు సినిమాల్లో నటించాడు. కృష్ణ కుమార్ మీనన్ 1966 అక్టోబర్ 2న తిరువనంతపురం, కేరళలో జన్మించారు. అతను థియేటర్ ప్రొడక్షన్స్లో తన వృత్తిని ప్రారంభించాడు. అక్కడ అతను వివాహం చేసుకున్న నివేదిత భట్టాచార్యను కలుసుకున్నాడు. ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ యొక్క మహాత్మా వర్సెస్ గాంధీలో నసీరుద్దీన్ షా సరసన అతని మొదటి థియేటర్ విరామం. తన కెరీర్ ప్రారంభ సంవత్సరాల్లో మీనన్ టీవీ చిత్రాలైన జీబ్రా 2, లాస్ట్ ట్రైన్ టు మహాకాళీలో పాత్రలతో టెలివిజన్లో పనిచేశాడు. అతను జీ టీవీ రిష్తే, వార్డ్ నెంబర్ 6 యొక్క టెలిఫిల్మ్స్, సాటర్డే సస్పెన్స్ ఎపిసోడ్లలో కూడా కనిపించాడు. ఆశా పరేఖ్ భారతదేశానికి చెందిన నటి, సినిమా దర్శకురాలు, నిర్మాత. ఆమె 1992లో సినిమా రంగానికి చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023 సంవత్సరానికి గాను ఆశా పరేఖ్కు దక్కింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ 2022 సెప్టెంబర్ 27న ప్రకటించారు. ఆశా పరేఖ్ 1942 అక్టోబర్ 2న జన్మించారు. పరేఖ్ చైల్డ్ ఆర్టిస్ట్గా తొలిసారిగా నటించింది. ఆమె దిల్ దేకే దేకోతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. 1960లు, 1970లో జబ్ ప్యారీ కిసీ సే హోతా హై, భరోసా, జిద్ది వంటి చిత్రాలతో ప్రముఖ నటిగా స్థిరపడింది. రచనా బెనర్జీ బెంగాలీ చలనచిత్ర నటి. ఈమె దక్షిణాది సినిమాల్లో నటించే ముందు ఒరియా, బెంగాలీ భాషా సినిమాల్లో నటించింది. ఈమెను నేను ప్రేమిస్తున్నాను అనే సినిమా ద్వారా దర్శకుడు ఈవీవి సత్యనారాయణ తెలుగు తెరకు పరిచయం చేశాడు. దక్షిణాదిన తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించడమే కాకుండా హిందీ సినిమా పరిశ్రమలో కూడా అడుగుపెట్టింది. రచన హిందీ చిత్రం సూర్యవంశ్లో అమితాబ్ బచ్చన్ సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. రచన కోల్కతాలో ఆర్ఎన్ బెనర్జీ, సీమా బెనర్జీ దంపతులకు 1974 అక్టోబర్ 2న జన్మించింది. ఈమె ఒరియా సినిమా అగ్రనటుడు సిద్ధార్థ్ మహాపాత్రను పెళ్లి చేసుకుంది. కానీ వీరి వివాహం ఎంతో కాలం నిలవలేదు. 2004లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. సో ఇదంటే ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.